హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీయ గవర్నమెంట్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. నేను మీ శరత్ చంద్ర. ఎంతో కాలంగా అభ్యర్థులు ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పీఓ ఆర్ఆర్బీ క్లర్క్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఐబీపీఎస్ ఆర్ఆర్బీ అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్. ఐబీపీఎస్ ఆర్ఆర్బీ అంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్. సో ఈ ఐబీపీఎస్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ నోటిఫికేషన్లో క్లర్క్ అలాగే ప్రొబేషనరీ ఆఫీసర్ నోటిఫికేషన్ ప్రతి సంవత్సరం కూడా రిలీజ్ అవుతుంటుంది. ఆ నోటిఫికేషన్ కూడా ఈసారి అయితే విడుదలవడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఈ నోటిఫికేషన్ని ఐబీపీఎస్ అఫీషియల్గా విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి క్లర్క్కి అర్హతలు ఏంటి, ఏజ్ లిమిట్లు ఏంటి, అలాగే పీఓకి అర్హత ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, మన ఆంధ్రప్రదేశ్ మరియు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా స్టెప్ బై స్టెప్ జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళండి. సో ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పీఓ ఆర్ఆర్బీ క్లర్క్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో మనకి పోస్టింగ్స్ అనేవి ఇస్తారు. ఆ రీజనల్ రూరల్ బ్యాంక్స్ తెలంగాణకు వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, అలాగే తెలంగాణలో ఇంకొక బ్యాంక్ ఉంది. మీరు చూసుకున్నట్లయితే తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అని చెప్పి 37వ నెంబర్లో ఉంది. 37వ నెంబర్లో తెలంగాణ గ్రామీణ బ్యాంకు, ఇది కూడా మీకు తెలంగాణలో ఉంది. సో మనకు జాబ్ వచ్చినట్లయితే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లోనే పోస్టింగ్స్ ఉంటాయి. మీరు రెండు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రానికైనా సరే అప్లై చేసుకోవచ్చు. రెండు రాష్ట్రాలకి కామన్గా తెలుగు అనేది లోకల్ లాంగ్వేజ్ ఉంది కాబట్టి మీరు రెండిట్లో ఏ రాష్ట్రానికైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఏజ్ లిమిట్లు కూడా ఒకసారి అయితే మనం చూసుకుందాం. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసినట్లయితే ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫీస్ అసిస్టెంట్కి వచ్చేసినట్లయితే అంటే క్లర్క్ ఉద్యోగాలకి 18 నుంచి 28 సంవత్సరాలు అనేది వాళ్ళు ఏజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ మిగతా వాళ్ళందరూ కూడా అప్పరైజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. ముందుగా అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకైతే 18 నుంచి 28 సంవత్సరాలు, 2/7/1992 నుంచి అలాగే 1/7/2002 ఈ డేట్స్ ఏవైతే ఉన్నాయో స్క్రీన్ మీద చూడొచ్చు. సో 2/7/1992 ముందుగా పుట్టి ఉండకూడదు అండ్ అలాగే 1/7/2002 తర్వాత పుట్టి ఉండకూడదు అని చెప్పి వాళ్ళైతే నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అలాగే ఆఫీసర్ స్కేల్ 1 కూడా 18 నుంచి 30 సంవత్సరాలు, ఆఫీసర్ స్కేల్ 2 మేనేజర్కి 21 నుంచి 32 సంవత్సరాలు, ఆఫీసర్ స్కేల్ 3 సీనియర్ మేనేజర్కి అయితే 21 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు అయితే ఇచ్చారు. ఈ పైన ఇచ్చినటువంటి 4 పోస్టులకి కూడా అప్పరైజ్ రిలాక్సేషన్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ వాళ్ళకి అయితే 10 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి మీ తాలూకా సర్వీస్ బట్టి అయితే అప్పరైజ్ రిలాక్సేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. విడోస్, డైవర్స్డ్ ఉమెన్స్కి వీళ్ళందరికీ కూడా ఓన్లీ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ అంటే క్లర్క్ ఉద్యోగాలకు మాత్రమే విడో, డైవర్స్డ్ ఉమెన్కి అండ్ ఉమెన్ లీగలీ సెపరేటెడ్ ఫ్రమ్ దేర్ హస్బెండ్స్ హూ హ్యావ్ నాట్ రీమ్యారీడ్ అనే క్యాండిడేట్స్కి ఎవరికైతే ఉంటుందో సర్టిఫికేషన్, సో వాళ్ళకి 9 సంవత్సరాలు అప్పరైజ్ రిలాక్సేషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంకా మిగతా కేటగిరీలో మీకు కనుక అప్పరైజ్ రిలాక్సేషన్ వర్తించినట్లయితే మీరైతే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇతర వివరాలకైతే ఇంకా వెళ్దాం. ఇక ఈ పోస్టులన్నిటికీ కూడా అన్ని రకాల పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా తప్పకుండా అప్లై అయితే చేసుకోవచ్చు. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్లో ఫలానా వాళ్ళే అప్లై చేసుకోవాలి లేదు, అందరూ కూడా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు రాత పరీక్షల్లోనూ అలాగే ఫీజుల్లో కూడా మీకు కొంచెం ఎగ్జామ్షన్ అయితే ఉంటుంది. అంటే ఫీజులో కొంచెం తక్కువ తీసుకుంటారు ఓసీ క్యాండిడేట్స్తో పోల్చుకుంటే. రిటర్న్ ఎగ్జామినేషన్లో మీకు టైం కూడా ఎక్కువ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే ఆఫీస్ అసిస్టెంట్ అనగా క్లర్క్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లైన్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని అయితే అడిగారు. ఏ డిగ్రీ అయినా చేయండి, మీరు క్లర్క్ ఉద్యోగాలకైతే అప్లై చేసుకోవచ్చు. తెలుగు లాంగ్వేజ్ ప్రొఫెషనల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి అని అయితే అడిగారు. తెలుగు చదవడం రాయడం మనందరికీ వచ్చు కదా, మరి ఆ తెలుగు చదవడం రాయడం వచ్చిన వాళ్ళు, డిగ్రీ చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. మీరు బీఈ, బీటెక్, డిగ్రీ ఏదైనా చేయండి, ఈ ఆఫీస్ అసిస్టెంట్ క్లర్క్ ఉద్యోగాలకైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే ఆఫీస్ అసిస్టెంట్ తర్వాత ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అన్నారు. ప్రిఫరెన్సెస్ విల్ బీ గివెన్ టు ద క్యాండిడేట్స్ అని చెప్పి కొన్ని ప్రిఫరెన్సెస్ అయితే ఇచ్చారు. ఏ డిగ్రీ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు ఆఫీసర్ స్కేల్ 1 ఉద్యోగాలకి. కాకపోతే కొంచెం ప్రిఫరెన్స్ అనేది ఎవరికి ఇస్తారు అంటే అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, ఫిసికల్చర్, అగ్రికల్చరల్ మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మేనేజ్మెంట్, లా, ఎకనామిక్స్ ఆర్ అకౌంటెన్సీ, వీటిలో వాళ్ళకి కొంచెం ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. మిగతా వాళ్ళు కూడా తీసుకుంటారు. ప్రొఫెషన్సీ వచ్చేసరికి తెలుగు లాంగ్వేజ్, తెలుగు చదవడం రాయడం వచ్చి ఉండాలి. మిగతా వాటికి ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు. సో అది మనకి సంబంధం లేదు. మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మీరు ఒకసారి నోటిఫికేషన్ చూసుకుని అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు వివరాలకు వచ్చేసినట్లయితే ఆఫీస్ అసిస్టెంట్కి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి 175 రూపీస్ అనేది ఫీజు వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు.
అదర్ క్యాండిడేట్స్కి అయితే 850 రూపీస్ మీరైతే ఆన్లైన్లో ఫీజు పే చేయాలి. పూర్తిగా ఆన్లైన్ విధానంలోనే ఈ అప్లికేషన్ ఫామ్ కూడా మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఆఫీసర్ స్కేల్ 1, 2, 3 పోస్టులకి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళకి 175 రూపీస్, అదర్ క్యాండిడేట్స్కి 850 రూపీస్ అనేది వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి అప్లికేషన్ ఫీజు, ఇంటిమేటెడ్ ఛార్జెస్ అవన్నీ కూడా ఆన్లైన్లో ఎప్పటి నుంచి మీరు పే చేయాల్సి ఉంటుంది అంటే 1/7/2020 జూలై 1వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి జూలై 21వ తారీఖు వరకు పేమెంట్స్ అన్నీ కూడా మీరైతే ఆన్లైన్లో చేసుకోవచ్చు. ఇక స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్, అప్లికేషన్ అప్లై చేసుకున్న తర్వాత మీకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు కదా, మరి నోటిఫికేషన్కి రాత పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక అనేది ఉంటుంది. ఆఫీస్ అసిస్టెంట్, క్లర్క్ ఉద్యోగాలకైతే కేవలం రిటర్న్ ఎగ్జామినేషను, ప్రిలిమ్స్, మెయిన్స్ అయిపోతే ఇంటర్వ్యూ ఏమీ ఉండదు. జస్ట్ లాంగ్వేజ్ టెస్ట్ ఏదో ఉంటుంది. అంటే మీకు తెలుగు చదవడం వచ్చా రాదా అన్న వివరాల గురించి ఊరికే చిన్న టెస్ట్ అయితే పెడతారు. ఇంకా మీకు ఇంటర్వ్యూ అయితే ఉండదు క్లర్క్ ఉద్యోగాలకైతే. ఆఫీసర్ ఉద్యోగాలకి రిటర్న్ టెస్ట్, మెయిన్ టెస్ట్ అంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్స్ ఎగ్జామినేషన్, ఆ తర్వాత ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తారు. ఇక ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాల్లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి వచ్చేసి రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ 2 సబ్జెక్టులు ఉంటాయి. ఇంగ్లీష్ రాని వాళ్ళకి హ్యాపీ ఈ నోటిఫికేషన్ అయితే. ఎందుకంటే కొంచెం ఇంగ్లీష్లో చాలామంది ఇబ్బందులు పడుతుంటారు. కొంతమందికి లెక్కలంటే భయం, కొంతమందికి లాజికల్ రీజనింగ్ అంటే భయం. సో ఏదైతేనే ఇందులో ఇంగ్లీష్ అంటే భయం ఉన్న వాళ్ళకైతే మాత్రం ఈ నోటిఫికేషన్ బ్రహ్మాండమైన నోటిఫికేషన్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంగ్లీష్ అనేది లేదు ఈ రిటర్న్ ఎగ్జామినేషన్లో. రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ మాత్రమే ఉన్నాయి. మొత్తం రీజనింగ్ 40 మార్కులు, న్యూమరికల్ ఎబిలిటీ కూడా 40 మార్కులు. సో ఓవరాల్గా చూసుకుంటే 80 మార్కులకి మీకు అనేది ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. 45 మినిట్స్ టైం అనేది ఇస్తారు. 45 మినిట్స్ టైంలో మీరు 80 మార్క్స్కి సంబంధించిన ప్రశ్నలన్నీ కూడా రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆఫీసర్ స్కేల్ 1 ఉద్యోగాలు. ఆఫీసర్ స్కేల్ 1 కూడా రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 80 మార్కులు, 45 నిమిషాలు. ఇకపోతే మెయిన్స్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది క్లర్క్కి మెయిన్స్ ఎగ్జామినేషన్లో రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇందులో అయితే టచ్ చేస్తారు మెయిన్స్ ఎగ్జామినేషన్లో. ఇంకా న్యూమరికల్ ఎబిలిటీ. సో మొత్తం మీద ఓవరాల్గా 200 మార్క్స్ అనేది ఉంటుంది. సో 200 మార్క్స్కి 2 అవర్స్ అనేది వాళ్ళు అయితే టైం ఇవ్వడం జరుగుతుంది. ఆఫీసర్ స్కేల్ 1కి రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్ సేమ్ సిలబస్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 200 మార్క్స్కి పెడతారు. 200 క్వశ్చన్స్ వస్తాయి. 2 అవర్స్ టైం అనేది వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనే పోస్టింగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్స్కి ఇంగ్లీష్లోను, తెలుగు మీడియంలో కూడా మీరైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వెర్షన్ ఆఫ్ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక మిగిలిన వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్లర్క్కి ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం ఏ బ్యాంకులు చెప్పుకున్నాం? ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ అని చెప్పుకున్నాం, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు, సప్తగిరి గ్రామీణ బ్యాంక్ అని చెప్పుకున్నాం. ఇందులో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్కి వేకెన్సీస్ లేవు. చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్కి, సప్తగిరి గ్రామీణ బ్యాంక్కి వచ్చేసినట్లయితే మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. జనరల్ కేటగిరీకి, ఓబీసీకి, ఈడబ్ల్యూఎస్కి, ఎస్సీకి, ఎస్టీకి అన్ని కేటగిరీ కలుపుకుని టోటల్గా చూసుకున్నట్లయితే 164 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్కి, సప్తగిరి గ్రామీణ బ్యాంక్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, జనరల్ కేటగిరీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళందరితో కలిపి 164 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక మరి మన తెలంగాణ రాష్ట్రం గురించి కూడా చూసుకుందాం. ఎందుకంటే 2 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రానికైనా అప్లై చేసుకోవచ్చు కదా. మరి అందులో కూడా తెలంగాణలో కూడా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఉంది, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ కూడా ఉంది. ఇందులో ఓవరాల్గా అన్ని కేటగిరీల వాళ్ళకి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మొత్తం 413 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. సో ఆంధ్ర ప్రగతి గ్రామీణ వికాస్ బ్యాంక్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ కలుపుకొని ఓవరాల్గా 413 వేకెన్సీస్ అయితే అన్ని కేటగిరీలు వాళ్ళకి ఉన్నాయి. మీరంతా అయితే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఆఫీసర్ స్కేల్ 1 ఉద్యోగాలు కూడా మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో కూడా. ఇందులో కూడా మొత్తం 162 వేకెన్సీస్ అనేవి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ 3 గ్రామీణ బ్యాంకుల్లో కూడా ఉన్నాయి. మొదటి గ్రామీణ బ్యాంక్ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో ఆఫీసర్ పీఓ కూడా ఇందులో వేకెన్సీస్ అయితే వాళ్ళైతే అలాట్ చేయలేదు. మిగతా 2 బ్యాంకులకి కలిపి 162 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. మరి అదేవిధంగా మీరు ఏదైతే పీఓకి అప్లై చేసుకుంటున్నారో పీఓకి అప్లై చేసుకుంటున్నప్పుడు మాత్రం మీకు ఏ స్టేట్లో అయినా సరే పోస్టింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి ఆ విధంగా పోస్టింగ్ దేనికి వస్తుంది అంటే ఐబీపీఎస్ పీఓ, ఐబీపీఎస్ క్లర్క్కి వస్తుంది పోస్టింగ్. ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పీఓకి, ఆర్ఆర్బీ క్లర్క్కి, రీజనల్ రూరల్ బ్యాంక్స్ పీఓకి, క్లర్క్కి వచ్చేసరికి మీరు పెట్టుకున్నటువంటి రాష్ట్రాల్లో మాత్రమే పోస్టింగ్స్ అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ చిన్న కన్ఫ్యూజన్ అయితే మీరైతే పడద్దు. ఆర్ఆర్బీకి, రీజనల్ రూరల్ బ్యాంక్స్కి, నార్మల్ నేషనలైజ్డ్ బ్యాంక్స్కి కూడా డిఫరెన్స్ అయితే కొంచెం ఉంటుంది. పోస్టింగ్స్ అనేవి పీఓకి నార్మల్ బ్యాంక్స్కి అంటే ఐబీపీఎస్ ద్వారా రిక్రూట్ అయిన పీఓ, క్లర్క్ నోటిఫికేషన్స్ అయితే పీఓకి అయితే దేశవ్యాప్తంగా వస్తాయి. అలాగే ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పీఓకి అయితే మాత్రం మీరు సెలెక్ట్ చేసుకున్న రాష్ట్రాల్లోనే మీకు ఏదైతే పోస్టింగ్స్ అనేవి వచ్చే అవకాశం అయితే ఉంటుంది.
ఇక ఎగ్జామినేషన్ సెంటర్ల వివరాలు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపూరు, చీరాల, గుంటూరు, హైదరాబాద్, కాకినాడ, కడప, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం కింద ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్స్ కేటాయించడం జరిగింది. మెయిన్ ఎగ్జామినేషన్ సెంటర్స్కి వచ్చేసరికి గుంటూరు, కర్నూలు, విజయవాడ కింద వీళ్ళైతే ఎగ్జామినేషన్ సెంటర్స్ని అయితే కేటాయించారు. మరి మన తెలంగాణ రాష్ట్రాన్ని కూడా చూసుకుందాం. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఇవ్వడం జరిగింది. మెయిన్స్ ఎగ్జామినేషన్ హైదరాబాద్ మరియు కరీంనగర్ అయితే ఈ విధంగా వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా జూలై 1వ తారీఖు నుంచి మొదలయ్యి జూలై 1వ తారీఖుతో ముగియనుంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ కూడా సేమ్ అదే జూలై 1 నుంచి జూలై 21వ తారీఖు వరకు. కాల్ లెటర్స్ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్కి సంబంధించిన కాల్ లెటర్స్ ఉంటాయి. అది ఎవరెవరికి వర్తిస్తాయంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అలాగే ఇతరత్ర క్యాండిడేట్స్ వాళ్ళకు మాత్రమే వర్తిస్తాయి. అది 12/8/2020 మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక కామన్గా అందరికీ కూడా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ హాల్ టికెట్లు ప్రిలిమ్స్కి ఎప్పుడు వస్తాయి అంటే ఆగస్టు 2020లో మీకైతే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ అనేవి మీకు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ స్టార్ట్ అవ్వడానికి 10 రోజుల ముందు అయితే వాళ్ళైతే హాల్ టికెట్స్ రిలీజ్ చేస్తారు. ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి వచ్చేసినట్లయితే సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లో మీకు ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది. రిజల్ట్ కూడా అక్టోబర్లోనే ఇచ్చేస్తారు. ఆ తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్ కూడా అక్టోబర్ నవంబర్లోనే కండక్ట్ చేసి రిజల్ట్ కూడా మీకు వచ్చేసినట్లయితే అక్టోబర్ నవంబర్ 2020లోనే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ప్రొవిజనల్ అలాట్మెంట్స్ అవన్నీ కూడా జనవరిలో అవుతుంటాయి మ్యాక్సిమం. ఒక్కొక్కసారి డిసెంబర్లోనే ఫినిష్ అయిపోయి జనవరిలోనే మీరైతే ఆఫీసులో కూర్చునే అవకాశం అయితే ఉంటుంది. ఈ విధంగా ఐబీపీఎస్ రీజనల్ రూరల్ బ్యాంక్స్కి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. వీడియోని ఫుల్గా చూసిన వాళ్ళకైతే నేను చెప్పిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఇన్ఫర్మేటివ్గానే అనిపిస్తుంది. వీడియోని మధ్యలో స్కిప్ చేసి కొట్టినట్టయితే మాత్రం మీకు చాలా డౌట్లనే వస్తాయి. మీరు కామెంట్ బాక్స్లో అడుగుతుంటారు, నేను చెప్పగలిగినవన్నీ అయితే నేనైతే చెప్తాను. మరీ సిల్లీ డౌట్లు అడిగితే మాత్రం నేనైతే చాలామంది అడుగుతుంటారు కదా, అందరికీ నేను చెప్పుకుంటూ రావాలి కదా. సో మెయిన్ ఇంపార్టెంట్ డౌట్స్ అయితే మాత్రం నేను తప్పకుండా మీకైతే సపోర్ట్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళకైతే మాత్రం ఇది చాలా బెనిఫిట్ అనే చెప్పుకోవాలి. నాకు తెలిసి నోటిఫికేషన్ మొత్తం మీద మాక్సిమం పాయింట్స్ అన్నీ కూడా నేను కవర్ చేశాను ఫ్రెండ్స్. ఇంకెవరైనా మీకు ఏమైనా నేను కవర్ చేయాల్సిన పాయింట్స్ ఏమైనా ఉండి మర్చిపోయినట్లయితే మాత్రం మీరు కామెంట్ బాక్స్లో ఒకసారి టైప్ చేయండి. నేను వాటి గురించి నేను మళ్ళీ ఒకసారి నోటిఫికేషన్లో చూసి మీకైతే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే చేస్తాను. ఎందుకంటే పెద్ద నోటిఫికేషన్ కదా, కాబట్టి ఏదైనా 1-2 పాయింట్లు మిస్ అయిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. మాక్సిమం నేనైతే కవర్ చేశాను. ఏమైనా మిస్ అయితే మాత్రం మీరు కామెంట్ బాక్స్లో అయితే టైప్ చేయండి, నేనైతే తప్పకుండా మీకు ఆన్సర్ అయితే ఇస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఐబీపీఎస్ నుంచి రిలీజ్ అయినటువంటి ఆర్ఆర్బీ ఆఫీస్ అసిస్టెంట్ అలాగే రీజనల్ రూరల్ బ్యాంక్స్కి సంబంధించిన ప్రొబేషనరీ ఆఫీసర్స్కి సంబంధించిన నోటిఫికేషన్. ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. మీ సలహాలు, సూచనలు, సంప్రదింపులు అన్నీ కూడా కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను మీ శరత్ చంద్ర. హ్యావ్ ఎ నైస్ డే.